మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. మరి అదే డ్రైవ్ లో ఏకంగా ఓ పోలీసు అధికారి పట్టుబడితే హైదరాబాద్ లోని మధురానగర్ లో అదే జరిగింది. ఎస్ఆర్ నగర్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ వారికి చిక్కారు. అమీర్పేట వైపు నుంచి ఎస్ఆర్ నగర్ వైపునకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తో సహా మరో ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ సమయంలో యూనిఫామ్ లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. ఇక అందుకు ఆయన నిరాకరించారు. పైగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ వారిపై మండిపడ్డారు. ఎంతకీ ఆయన బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదకపోవడంతో వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సుమన్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. మన సిద్దిపేట ఏసీపీ గారంట ఇలా తాగి నా మీద న్యూసెన్స్ చేస్తుంది, నేను కూడా కారు డామేజ్ చేస్తుంది. అదే వాళ్ళు డిపార్ట్మెంట్ మీరు డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్కే డిపార్ట్మెంట్ ఇది ఎందుకు సార్ బండి మీద